రాజు కళ్ళలోకి చూస్తూ, నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు. నీకేదైనా జరగకూడదని, జరిగితే నీ తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోవడమే అటు నీకు ఇటు నాకు మంచిది అని అంది. ఏయ్ అను, ఏం మాట్లాడుతున్నావు అని ఇంకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంది. ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదు రాజు, నేను బయలుదేరుతున్నా అని లేచింది. నడుస్తూ, ఇక నన్ను మర్చిపోరాజు అంది బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాజు అనురాధకు వినబడేట్టుగా గట్టిగా అరుస్తూ, మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న అనురాధ మొహంలో ఆనందం. నడకాపి తల తిప్పి రాజు వైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ఓకే అన్నట్టుగా. కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలు కావస్తుంది. ఏదో పని మీద వాకిట్లోకి వచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది. ఇంటి ముంగిళ్లలో రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురుంటి సత్యనారాయణ ఇంటి వైపు చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింట్లోకి వెళ్తున్న పని మనిషి లీలా కనబడగానే లీలా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది లీలా. ఏమైందే, వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ. ముక్కు మీద వేలేసుకుంటూ, మీకు తెలీదా అమ్మా, ఎదురింటి సత్యనారాయణ కూతురు వాణి లేదు, ఆ పిల్ల లేచిపోయిందంటగా అంది. పూర్ణిమ అది వినగానే అవునా అంటూ నోరెళ్ళబెట్టింది. ఎవరినో కులం కాని పిల్లగాన్ని ప్రేమించిందట. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది, తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది అని చెప్పింది లీలా. ఏం మాయరోగం వచ్చిందా పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మంలో అలికిడవడంతో వెనుదిరిగి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ గుమ్మంలో నిలబడ్డాడు ఆమె భర్త రాధారాం. సరే లీలా, నువ్వు వెళ్ళు అని వెనుతిరిగి భర్త దగ్గరకొచ్చింది. ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంతా చెప్పి, అంత పని చేసిందంటండి ఆ పిల్ల, లక్షణంగా ఉండేది, చీచి ఇంతకు బరి తెగిస్తుందనుకోలేదు అంది భర్తతో. సత్యనారాయణ రాధారాం చిన్ననాటి మిత్రుడు. అంతా విన్న రాధారాం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. నారాయణ ఇంటికెళ్ళొస్తానండు అంటూ తక్షణమే అక్కడి నుండి కదిలాడు. స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి అటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి మాటలు వినబడ్డాయి. కూతురు గురించి గొప్పలు పోయేవాడుగా, చదువులో ఫస్ట్, దాంట్లో ఫస్ట్ అని లేచిపోవడంలో కూడా ఫస్టే అయ్యింది ఈ గల్లీలో అనడం. దాంతో మిగతా వాళ్ళు గల్లున నవ్వడం. రాధారాం వెనకే వచ్చిన సత్యనారాయణ కూడా అది విన్నాడు. వాళ్ళ మాటలు భరించలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం. చీచి, ఏం మనుషులు వీళ్ళు, కూతురు చేసిన పని కంటే వీళ్ళ మాటలే వాణ్ణి ఎక్కువ కుంగదీస్తున్నాయి. కూతురు చేసిన దానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కర్మ అనుకుంటూ తమ ఇంటి వైపు బయలుదేరాడు. సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్ళారా అడిగింది పూర్ణిమ. అంటూ ఇందాక బయట జరిగిందంతా చెప్పాడు. తప్పంతా ఆ పిల్లదే. కులంగాని వాడిని ప్రేమించడమే కాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకొని తిరగనివ్వకుండా చేసింది. అయినా ఆ పిల్లనని ఏం లాభం, మాయ మాటలు చెప్పి ఆ పిల్లని వలలో వేసుకున్న ఆ విధవని 4 తన్నాలి ముందు అన్నాడు కోపంగా. అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురుంటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది. సమయం 8:30. బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చేయి కడుక్కొని వచ్చి ఫోన్ రిసీవ్ చేశాడు. రాధారాం ముఖం సీరియస్గా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడం ఆపి అతన్నే చూస్తున్నారు. కాల్ కట్ చేసి, పూర్ణిమ నేను వెళ్తున్నా అంటూ వేగంగా గుమ్మం దగ్గరికి చెప్పులేసుకున్నాడు. ఎవరండి ఫోనులో అర్థం కాక అడిగింది పూర్ణిమ. సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరాడు. తండ్రి వెళ్ళాక ఏమైందమ్మా, నాన్న అలా వెళ్ళాడు అమాయకంగా అడిగింది అనురాధ.
ఆ పిల్లని ఎత్తికెళ్ళిన వాడు దొరికినట్టున్నాడు. వాణ్ణి 4 తనడానికి వెళ్ళినట్టున్నారు మీ నాన్న ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ. ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు. గడియారంలో టైం వేగంగా గడిచిపోతుంది. సమయం మధ్యాహ్నం 1:30కు ఇంటికొచ్చాడు రాధారాం. ఆయన వచ్చే వరకు హాల్లోనే కూర్చొనుంది అనురాధ. సోఫాలో కూర్చుంటూ ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావు రాజును అన్నాడు. అతని మాటలు సూటిగా తాకాయి అనురాధను. ఉలిక్కి పడింది. ఊహించలేదు తండ్రి నుండి ఆ ప్రశ్న వస్తుందని. భర్త గొంతు విని హాల్లోకొచ్చింది పూర్ణిమ. చెప్పు, ఎంతకాలం నుంచి ప్రేమించుకున్నారు అని గద్దరించాడు నాన్న. ఏం మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ. మన పుత్రిక రత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకున్నారని అడుగుతున్నా అన్నాడు. తండ్రి మాటల్లోని కఠినత్వం అనురాధకి తేలిగ్గానే అర్థమైంది. అది వింటూనే ఓరి భగవంతుడా, ఎంత పని చేస్తేవి, పరువు గంగలో కలిపావు కదే, ఏం తక్కువ చేశామనే మా మీదలా కక్ష కట్టావు, తల కొట్టేసినట్టు చేసావు కదే పాపిష్టిదానా. కూతురు నెత్తి మీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేల మీద చతికల పడి కూర్చుండిపోయింది పూర్ణిమ. మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో. నెల గడిచేలోపు అనురాధకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం పూర్ణిమలు. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. దయచేసి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.